మనసుకి ఏదైనా కష్టం అనిపించినా, ఏదైనా ధైర్యం కావాలనిపించినా ఎవ్వరైనా సరే చూసేది దేవుడి వైపే. ఆ పరమాత్మ పాదాలు పట్టుకుంటే ఎంతటి కష్టాన్నైనా గట్టెక్కేయచ్చు అనేది సామాన్యుల నుంచి పెద్ద పెద్ద భక్తులకి ఉన్న విశ్వాసం. అలాగే శ్రీమన్నారాయణుడి అనేక రూపాలను కొలుస్తూ ఎంతోమంది భక్తులు, ఆల్వార్లు మనకు చరిత్ర పురాణాల్లో కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామివారిని తన భక్తితో మెప్పించి ఆయన్నే తన భర్తగా పొందిన మహిళా భక్తులు కూడా ఉన్నారు గోదాదేవిలా. ఆ అమ్మవారి గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్ వరంగల్ రహదారిలో గట్కేసర్కి దక్షిణాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఎదులాబాద్. ఈ ప్రాంతంలో శ్రీ గోదా రంగనాయక స్వామివారి దేవస్థానం అతి ప్రాచీనమైనదిగా చెప్తారు. దాదాపు 570 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. పూర్వం ఈ ప్రాంతాన్ని రాయపురం అని పిలిచేవారట. శ్రీ గోదా అమ్మవారు స్వయంభూగా ఈ గ్రామంలో వెలిసినట్లుగా చారిత్రక కథనం. ఎన్నో మహిమలు గల అమ్మగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. ఈ ఆలయానికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. తిరువనంతపురవాసి అయిన శ్రీనివాస దేశికులు శ్రీవత్స గోత్రులు. ఆయన భార్య అలివేలమ్మ. అలివేలమ్మ గర్భధారణ జరిగిన కొద్ది కాలంలోనే ఆమె భర్త మరణించాడట. అప్పుడు ఆమె తన తండ్రిగారి ఇల్లైన శ్రీ వెల్లిపుత్తూరుకు చేరి 7 మాసాల తర్వాత ఒక పుత్రుడికి జన్మనిచ్చిందిట. బాబు పుట్టిన తర్వాత దేశాటన చేస్తున్న అలవేలమ్మ నిజాం రాజ్యంలో రాయపురం గ్రామానికి చేరుకుందిట. రాయుడు పంతులనే రాజు ఆమెను ఆదరించి కావాల్సిన వసతులు కల్పించాడట. ఎదులాబాద్ మొదట ఈదుల్ అబాద్ అను తుష్కర పేరుతో ఉండేది. ఆ తర్వాత కాలంలో ఎదులాబాద్గా గుర్తింపు పొందింది. అలివేలమ్మ కుమారుడుకు చిన్ననాటి నుంచే దైవభక్తి అలవరింది. వీరికి భగవత్ సన్నిధి అవసరమై గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి సన్నిధికి ఎదురుగా ఒక చిన్న గర్భగుడిని ఏర్పరచుకొని అందులో ఆండాలను ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలు, తిరునక్షత్రాలు జరిపించేవారట. తర్వాత వీరు స్వదేశానికి వెళ్లి అక్కడి నుంచి శ్రీ రంగమన్నార్, గోదా ఆండాల్ విగ్రహాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినట్లుగా కథనం. వేణుగోపాల స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న గర్భగుడి బాగా లేదని, అంతేకాకుండా తాను మరియు శ్రీ రంగమన్నార్ స్వామి కాళ్లు చాపుటకు కూడా స్థలం సరిపోవటం లేదని భావించిన అమ్మవారు అనువైన ప్రాంతంలో ప్రతిష్ఠ కావాలి అనుకొని అన్ని ప్రాంతాలు చూసి ఎదులాబాద్ గ్రామానికి విచ్చేసిందట. తన సేవలో ఉన్న అప్పల దేశికులతో నేను ఈ గ్రామానికి పశ్చిమ దిక్కున ఉన్న గరుడాద్రి అనే స్థలంలో వెలిసి ఉండాలని అనుకుంటున్నానని చెప్పిందిట. కానీ ఆ ప్రాంతమంతా అడవి జంతువులు, విషసర్పాలతో నిండి ఉండడం చూసి ఆలోచిస్తున్నటువంటి భక్తుడితో నువ్వు పుష్కరంలో స్నానమాచరించి సంధ్యావందనం చేసి వచ్చేసరికి ఇక్కడ ఉన్న అడవి జంతువులు, విషసర్పాలు ఏవీ ఉండవని అనుగ్రహించిందట. స్నానానంతరం సంధ్యావందనం ముగించి అక్కడికి వచ్చిన అప్పలదేశీయులు ఆండాల అమ్మవారు వెలిసిన గరుడాద్రి ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. తాను ముందు చూసిన దానికి భిన్నంగా ఆ ప్రదేశం కనిపించటంతో, సుందరంగా మారిపోవటంతో ఆ గుట్టలు ఉన్న ప్రాంతాన్ని తొలగించి అమ్మవారి సన్నిధిని నిర్మించటం జరిగిందట. ఎదులాబాద్ దేవాలయంలో ఉత్సవాల సమయంలో ఉత్సవానికి కావాల్సిన ధనం ఏదో ఒక రూపంలో సర్దుబాటై నిర్విఘ్నంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ వస్తుంది. అదంతా అమ్మవారి సంకల్పంగా భావిస్తుంటారు ప్రజలు. ఈ ఆలయం ధనుర్మాసంలో తప్పక సందర్శించవలసిన గొప్ప మహిమ గల ఆలయం. ఇక్కడ భక్తులు తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేర్తాయని పురాణ ప్రసిద్ధి. అంతేకాదు మరో కథ కూడా ఈ ఆలయానికి సంబంధించి ప్రచారంలో ఉంది. శ్రీ గోదా ఆండాల్ అమ్మవారు ఒక సాయంకాలం ఇక్కడ ఉన్న గాజుల వ్యాపారి వద్దకు వెళ్లి తాను ఆలయ అర్చకులు అప్పలాచార్యుల వారి కూతురునని తనకు గాజులు వేయమని డబ్బులు రేపిస్తానని చెప్పిందిట. అతను ఆమెకు మంచి మట్టి గాజులు వేసి మరుసటి రోజు అప్పలాచార్యుల వద్దకు వచ్చి నిన్న మీ అమ్మాయికి గాజులు ఇచ్చాను, ఆ గాజులకు డబ్బులిమ్మని అడిగాడట. నా కూతురు గాజులు వేయించుకోవటం ఏంటని ఆశ్చర్యపోయిన అప్పలాచార్యులు గాజుల వ్యాపారిని వెంట పెట్టుకుని వెంటనే కోవెలకు వెళ్లి తలుపులు తీసి చూడగా అమ్మవారి చేతులు నిండా మట్టి గాజులున్నాయి. అది చూసిన గాజుల వ్యాపారి ఆశ్చర్యపోయి అమ్మవారు స్వయంగా మానవ రూపంలో వచ్చి తన దగ్గర గాజులు వేయించుకున్నందుకు తన జన్మ ధన్యమైందని చాలా సంతోషించాడట. అప్పటినుంచి అమ్మవారిని గాజులమ్మగా కూడా పిలవటం జరుగుతోంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు అప్పలాచార్యుల వారి 7వ తరం వారు ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరికెందుకు ఆలస్యం? ఇంతటి మహిమాన్విత క్షేత్రం మనకు అందుబాటులో ఉన్నప్పుడు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని తరిద్దాం పదండి.